హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది ఇంతకు ముందు వీడియోకి కంటిన్యూషన్. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. మేము ఇంకా రాక్ బ్రిడ్జ్ చూసుకుని ఇప్పుడైతే ఈట్ స్ట్రీట్కి వెళ్తున్నాం. ఇది ఫ్రెంచ్ కాలనీ దగ్గరే ఉంటుంది అనమాట ఈట్ స్ట్రీట్. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ ఫుడ్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ స్వీట్స్ కూడా చాలా డిజర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది, ఇంకా చాలా డాన్సింగ్ అవంతా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సగానికి సగం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మోస్ట్లీ అరుణాచలం నుంచి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళే అనమాట. ఫ్రెంచ్ కాలనీలో విల్లాలు అయితే ఎంత బాగున్నాయి అంటే వాళ్ళు ఎలా వదిలేసి వెళ్ళిపోయారా అనిపించింది. బీచ్కి దగ్గరలో అనమాట స్ట్రీట్ అంతా. రియల్లీ మనం ఫ్రెంచ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మేమైతే టిఫిన్ చేసాం ఇక్కడ, చాలా బాగుంది టేస్ట్ అయితే. పడతాయి అవి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 9కి 10కి అలా లేచి ఆరోవిల్లే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. అక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మొత్తం గ్రీనరీ అనమాట మనం నడిచేది ఆ లోపలంతా కూడా. అండ్ ఇంకా కొన్ని షాప్స్ ఉంటాయి, డిఫరెంట్ మనకి ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. గిఫ్టింగ్వి, క్యాండిల్స్, ఇంకా చాలా ఉన్నాయి. రీసైక్లింగ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. మీకు ముందు చూపిస్తాను అవేంటో. The most important thing is this: the play of the sun on the center. సైకిల్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పాను కదా రీసైక్లింగ్ ఐటమ్స్ అని, ఇవే అవి. ఇంకా క్లాత్, మనకు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, సో అవన్నీ బ్యాగ్ లాగా చేశారు. చూడండి, ఇక జీన్స్ది ఇది చాలా డిఫరెంట్ అనిపించాయి నాకు ఇవి చూసి. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకా క్యాప్స్ అనమాట, అవే మనకి డ్రింక్ క్యాప్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్వి, అవన్నీ కలిపి ఇట్లా చేశారు. చాలా బాగున్నాయి. దగ్గరగా మనకి 2 కిలోమీటర్స్ వాక్ చేయాలన్నమాట. అక్కడ నుంచి సైకిల్స్ ఉన్నాయి. సైకిల్ తీసుకుందాం అని అడిగాం కానీ 1600 చెప్పాడు. దాని బదులు మాకు నడక అలవాటే అనుకుని ఇంకా నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము లోపలికి. అండ్ ఆ రోజు ఎండ, ఇది కొంచెం బీచ్ దగ్గర కాబట్టి హ్యూమిడిటీ అనమాట ఫుల్, ఇంకా ఎక్కువ తేమ ఎక్కువ కాబట్టి ఇంకా చెమటలు అట్లా పట్టడం, చాలా హ్యూమిడిటీ అనిపించింది. ఇంకా మా వాళ్ళైతే వెళ్ళేటప్పుడు ఏదో గొడవ పడుతున్నారు. మనం వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, ఆర్ సైక్లింగ్. వచ్చేటప్పుడు నడిచి వెళ్తాం కదా, మనకి అక్కడ డ్రాప్ చేస్తారు. మళ్ళీ రిటర్న్కి బస్సెస్ ఉంటాయి పికప్ దగ్గర. సో ఆ బస్ ఎక్కేసి మనం రావచ్చు.
అండ్ ఇక్కడ చెట్టుని చూసారా, మర్రి చెట్టు అనమాట. ఒక్కటే చెట్టు, ఇంత పెద్ద ఊడలు వాటికి. రియల్లీ నేనైతే షాక్ అయ్యాను దాన్ని చూసి. మంచిగా దాని కింద కూర్చుని అయితే చిల్ అవుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. సో మనం అట్లా నడుచుకుంటూ ఆరవల్లికి రీచ్ అయ్యే దారిలో మధ్యలో మనకి షాప్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. షాపింగ్వి కొంచెం బాగున్నాయి ఐటమ్స్. అవన్నీ హ్యాండ్మేడ్, ప్యూర్ హ్యాండ్మేడ్ అవన్నీ మొత్తం. బట్ కాస్ట్ ఎక్కువ. బట్ హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్ ఎక్కువేమో అనిపించింది. అండ్ ఇక్కడ హ్యాట్స్ ఇవైతే పచ్చళ్ళు ఆర్ సంథింగ్ ఏవో ఉన్నాయి. అండ్ ఇవన్నీ బీచ్ గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలతో చేశారంట అవన్నీ. మొత్తం ఇవి దేవుళ్ళవి స్టోన్ వర్క్ అవంతా ఉన్నాయి. అంతకు ముందు రోజు ఒక 2 days బ్యాక్ గిరి ప్రదక్షిణ చేసాం కదా, అందరూ ఇంకా నడవలేకపోతున్నారు. మళ్ళీ 2 kilometers అంటే నిజంగా నాకైతే కాళ్ళు పని చేయలేదన్నమాట కొంచెం సేపు. ఇంకా ఎలాగోలా రీచ్ అయ్యి ఆరోవెల్లి ఉన్న పాయింట్కి అయితే వచ్చాం. బట్ లోపలికి వెళ్ళడానికి ఎలో లేదు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. ఇంకా అక్కడ నుంచే ఆ వ్యూ పాయింట్ని చూడాలి మనం. ఈ వ్యూ పాయింట్ కోసం 2 kilometers నడిచి ఇంత దూరం వచ్చాం. నాకు ఈ ఆరోవెల్లి అంత వర్త్ అనిపించలేదు. అక్కడ పిక్స్ దిగి కొంచెం సేపు కూర్చుని ఇంకా మేము ఇప్పుడు ఆరోవెల్లి బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము ఏం చేసామంటే బైక్స్ రెంట్ తీసుకున్నాం అనమాట. పాండిచ్చేరిలోనే 2 daysకి అట్లా తీసుకున్నాం. ఇంకా తిరగడానికి ఇబ్బంది అవుతుంది కదా బైక్స్ అయితే, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఇంకా అవి తీసుకున్నాం అనమాట. సో మనకి ఆరోవెల్లి నుంచి బీచ్ ఒక 5 kilometers అలా ఉంటుంది. అండ్ జర్నీ చాలా బాగా అనిపించింది. ఆ మధ్యలో రియల్లీ గ్రీనరీ అంతా కూడా కేరళ టైప్ కొంచెం మనకి అది ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏం తినలేదు, ఫుడ్ అప్పటికి 3-4 అట్లా అయిపోతుంది. ఇంకా బీచ్లో డిఫరెంట్ సీ ఫుడ్ ఉంటుంది కదా, టేస్ట్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ తిందామని ఉన్నాం. అండ్ మబ్బు పట్టుంది ఆ రోజు, ఫుల్ వర్షం వచ్చేలాగా. ఇంకా మేమైతే ప్రాన్స్ ఆర్డర్ చేసాము. ఇంకా ఆవిడ ఫ్రై చేస్తుంది, తవా ఫ్రై. ఇదైతే టేస్ట్ బాగుందనమాట ప్రాన్స్. అండ్ ఇంకొకటి తిన్నాము మేము, అదైతే అంతేం బాగా అనిపించలేదు. అలా వచ్చాము, ఇంకా తినడం కూడా స్టార్ట్ చేయలేదనమాట. ఫుల్ మబ్బులు పట్టేసి అంతా ఏదో పెద్ద సునామీ వచ్చేటట్లే మొత్తం అయిపోయింది. అది చూసి చాలా భయం వేసింది. మొత్తం మేఘాలన్నీ సముద్రంలోకి పడిపోతాయా అన్నట్లు అనిపించింది. ఇంకా పోలీసులు వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోమని చెప్పారు, ఎక్కువసేపు ఉండకండి ఇక్కడ అని చెప్పి అలర్ట్ చేశారనమాట. ఇంకా మొత్తం కొంచెం సేపటికి అంతా క్లియర్ అయిపోయింది. మేము ఫుడ్ ఆర్డర్ చేసాం కదా, ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ మేము ఫ్రెంచ్ కాలనీ సరిగ్గా చూడలేదు. ఇంకా సరే ఇంకా వెళ్ళిపోతాం, ఇంకా రేపు నైట్ వెళ్ళిపోతాం ఇంకా మేము. అందుకని ఈరోజు మొత్తం ఫ్రెంచ్ కాలనీ చూసి కొంచెం సేపు అట్లా చిల్ అయిదామని బయటికి వెళ్ళాం.
ఈ ఫ్రెంచ్ కాలనీ ఎప్పటిదో అయినా ఈ విల్లాస్ ఇప్పటికీ చెక్కు చెదరలేదనమాట. ఒక్కొక్కటి చూస్తుంటే నాకు నిజంగా ఈ వ్యూ పాయింట్ ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతారు. ఈ ఫ్రెంచ్ విల్లాల్ని ఎక్కువ కెఫేస్‌కి, ఇంకా హోటల్ రూమ్స్‌కి అట్లా యూజ్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ 10:30కి మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఈస్ట్ స్ట్రీట్ అండ్ పాండిచ్చేరి కూడా ఆల్మోస్ట్ ఇంకా మనకి ఎవరు కనిపించరనమాట. ఎందుకో ఏమో 11కే క్లోజ్ అయిపోద్ది. ఫుడ్ కూడా ఏం దొరకదు ఆఫ్టర్ 10:30, 11. సో ఏమన్నా కావాలన్నా మనం ఫుడ్ తినాలన్నా సరే 10:30, 11 లోపే. మనకేంటంటే హైదరాబాద్‌లో అలా నైట్ వరకు ఉంటది కదా! నైట్ అంతా. ఇక్కడ అలా ఏమి ఉండదనమాట. అండ్ చూసారా రోడ్లు ఎంత ఖాళీ అయిపోయినాయో. అప్పటికి 10:30 అవుతుంది. రియల్లీ అసలు ఎవ్వరు లేరు ఆ టైంలో అయితే అక్కడ. ఇంకా మా వాళ్ళైతే ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం అని చెప్పి మొత్తం ఇంకా పిక్స్ అవన్నీ దిగారనమాట. సో ఇలా అయితే మా ట్రిప్ గడిచింది. రియల్లీ ఇది చాలా అన్ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్. బట్ లాట్ ఆఫ్ మెమరీస్, ఎన్నో గొడవలు పడ్డాం మేమైతే. బట్ చివరికి మేమందరం కలిసి ఉన్నాం. అందుకే ఈ ట్రిప్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈ ట్రిప్ మీద అసలు పాండిచ్చేరి వస్తామని కూడా అనుకోలేదు. ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అందుకే అంటారు కదా, ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు. ఎట్లా హ్యాపీని అయితే అలాగా. సో అంతా మంచిగా జరిగింది. సో ఇవన్నీ మా పిక్స్ అనమాట. పాండిచ్చేరిలో ఇంకా అరుణాచలంలో దిగినవన్నీ యాడ్ చేశాను. సో ఇది ఇంకా ట్రిప్ ఎండ్ సిరీస్. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో నేనైతే మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ టేక్ కేర్. బాయ్.